ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ప్రస్తుతం నేను తమిళ సాహిత్య కథలు అన్న పుస్తకాన్ని చదివి వినిపిస్తున్నాను కదండి. దీన్ని రచించిన వారు శ్రీ ము. అరుణాచలం గారు. తెలుగు భాషలోనికి డాక్టర్ చల్లా రాధాకృష్ణ శర్మ గారు అనువాదం చేశారు. ఈ తమిళ సాహిత్య కథల పుస్తకాన్ని మనము చదవడం ప్రారంభించినప్పుడు తొలుతగా సంఘకావ్య కథలను చదువుకున్నాం. ఆ తర్వాత శివభక్తుల కథలను పూర్తి చేశాం. ఇప్పుడు మొదటి ఆళ్వారులు అంటే విష్ణు భక్తుల కథలలోనికి వచ్చాం. ఈ విష్ణు భక్తుల కథలలో మొదటి ఆళ్వారుల గురించి ముందుగా తెలుసుకుందాం. విష్ణు భక్తుల్ని సూచించే శబ్దం ఆళ్వార్. విష్ణుమూర్తి కళ్యాణ గుణాలలో నిమగ్నులై ఉండేవారు అని ఈ శబ్దానికి అర్థం. ఈ ఆళ్వారులలో మొదటి ముగ్గురు ఆళ్వారుల్ని మొదటి ఆళ్వారులు అని వ్యవహరిస్తారు. పొయ్గై ఆళ్వారు, భూతత్తాళ్వారు, పేయాళ్వారు వీరే ఆ మొదటి ముగ్గురు ఆళ్వారులు. కాంచీపురంలో తిరువేక అనే ఒక విష్ణు క్షేత్రం ఉంది. అక్కడ ఒక తామర కొలనులో ఒక తామర పువ్వులో పొయ్గై ఆళ్వారు అవతరించాడు. ఆయనకి విష్ణు భక్తి ఎక్కువ. వెన్నుని పాదపద్మాలను సేవించసాగాడు ఆయన. ఎన్నో క్షేత్రాలు దర్శించి తిరుక్కోవలూరికి వచ్చాడు. అప్పుడు అక్కడ మంచి వాన పడుతోంది. ఆ వాన నుంచి తప్పించుకోవాలని ఆయన ఒక ఇంటి నడవలో పడుకున్నాడు. నేడు మహాబలిపురం అని వ్యవహృతమవుతున్న కడల్ మల్లై అనే క్షేత్రంలో భూతత్తాళ్వారు మాధవీ పుష్పంలో అవతరించాడు. ఆయనకి విష్ణుభక్తి ఎక్కువ. పెక్కు క్షేత్రాలు దర్శించి ఆ తర్వాత తిరుక్కోవలూరు చేరుకున్నాడు. ఆయన కూడా ఆనాటి వాన నుండి తప్పించుకోవాలని ఆ ఇంట్లోకే వెళ్ళాడు. అక్కడ చోటు అంతగా లేదు కనుక ఆయన రాగానే మొదట వచ్చి పడుకున్న పొయ్గై ఆళ్వారు గారు లేచి ఆయనకి కూడా చోటిచ్చాడు. ఒకడు పడుకునే చోట ఇద్దరికి కూర్చునే చోటు అయిందప్పుడు. పేయాళ్వారు గారు మద్రాసులోని ఆదికేశవ పెరుమాళ్ కోవెల బావిలో ఎర్రని అల్లి పువ్వులో అవతరించాడు. అల్లి పువ్వు అంటే కలువ వంటి నీటి పువ్వు అన్నమాట. ఆయన కూడా క్షేత్రాటనం చేస్తూ ఒక రాత్రి బస చేసిన చోట మరో రాత్రి బస చేయకుండా తిరుక్కోవలూరికి చేరుకున్నాడు. ఆ వానలో ఆయన కూడా ఆ ఇంట్లోకే వెళ్ళాడు. చోటు చాలకపోవడం వల్ల ముందుగా వచ్చిన ఇద్దరూ లేచి ముగ్గురం నిలబడదామనుకుని ముగ్గురు నిలబడ్డారు. ఇలా ఈ ముగ్గురు ఒకే చోట చేరారు. వాళ్ళెవరో ఒకరినొకరు పరిచయం చేసుకోవాలనే ఉద్దేశం భగవంతుడికి కలిగింది. అప్పుడు బాగా చీకటిగా ఉంది. అందువల్ల ఒకరినొకరు చూసుకోలేకపోయారు. ఆ పరిస్థితిలో భగవంతుడు వాళ్ళ మధ్య చేరి చోటు లేకుండా చేసేశాడు. నిలబడి దైవధ్యానం చేసుకుంటున్న వాళ్ళు రాను రాను చోటు లేకుండా ఇరుకైపోవడాన్ని గ్రహించారు. చోటు లేకపోవడంలోని కారణమేమిటా అని గ్రహించేందుకు వాళ్ళు దీపం వెలిగించారు. అదెలాంటి దీపం అనుకున్నారు? స్థూలమైన దీపం అక్కడ లేదు. అంచేత పొయ్గై ఆళ్వారు భూమి అయిన ప్రమిదలో కడలి నీటిని నెయ్యిగా పోసి సూర్యుణ్ణి దీపంగా చేసి వెలిగించాడు. తన ప్రేమనే ప్రమిదగా చేసి భక్తి అనే నెయ్యిని అందులో పోసి చింతనాన్ని ఒత్తిగా చేసి జ్ఞానదీపం వెలిగించాడు భూతత్వాళ్లారు. ఈ సూక్ష్మ ప్రకాశంలో అక్కడ అలుముకున్న భౌతిక అంధకారం తొలగిపోయింది. అప్పుడు పేయాళ్వారు గారు ఆ ప్రకాశంలో తమ మధ్య చోటు లేకపోవడానికి కారణభూతమైన ఆ పరమాత్ముడిని, ఆయన దివ్యాకృతిని సందర్శించాడు. జ్యోతిర్మయమైన ఆకృతితో శంఖచక్రధారి అయిన ఆ నీలవర్ణుని, లక్ష్మీదేవిని వాళ్ళు ముగ్గురు దర్శించారు. తమ జ్ఞాన జ్యోతి ద్వారా పరమాత్ముణ్ణి దర్శించి వాళ్ళు ముగ్గురు 3 అంతాదులు చెప్పారు. వీటినే మొదటి తిరువంతాది, రెండవ తిరువంతాది, మూడవ తిరువంతాది అని అంటారు. ఈ అంతాదులు వైష్ణవులకి తమిళ వేదాలు. ఇదండి మొదటి ముగ్గురు ఆళ్వారుల కథ. ఇంకొక కథ చెప్పుకుందాం. దీని పేరు తిరుప్పాణాళ్వారు. ప్రాచీన తమిళ దేశంలో పాణర్ అనే కులం వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. వాళ్ళు ఆనాటి రాజులు, వదాన్యులు మొదలైన వారి ఆస్థానాలకు వెళ్ళి తమ ఆటపాటలతో వాళ్ళని మెప్పించి బహుమతులను పొందేవారు. వాళ్ళెప్పుడూ స్త్రీ పురుషులు కలిసి వెళ్ళేవారు.
వాళ్ళు నిమ్నజాతి వారని ఆనాటి సంఘం భావిస్తూ ఉండేది. వైష్ణవులకు ఇతర క్షేత్రాల కంటే తమిళనాడులోని శ్రీరంగం పరమ పవిత్రమైనది. ఆ పట్టణానికి దగ్గరలో కావేరికి దక్షిణపు బొడ్డున ఒక పాణుడు, ఆయన భార్య నివసిస్తూ ఉండేవారు. వాళ్ళకి పుత్ర సంతానం లేదు. ఒకరోజు పాణుడు పొలం గుండా నడుస్తున్నాడు. భగవదనుగ్రహం వల్ల అతను వరిచేను మధ్యలో ఒక శిశువుని చూశాడు. ఏడుస్తున్న ఆ శిశువుని తీసుకుని వెళ్ళి అతను తన భార్య చేతికిచ్చాడు. ఇక నుంచి ఈ శిశువు నీ బిడ్డే, మన బిడ్డ. బిడ్డలు లేని మనకు పెరుమాళ్ళు ఈ బిడ్డను ప్రసాదించాడు అని భార్యతో చెప్పి ఇచ్చాడు. ఆ శిశువు వాళ్ళ బిడ్డగానే పెరిగాడు, యవ్వనంలోనికి అడుగుపెట్టాడు. పాణర్కుణానికి చెందిన అతని కులవృత్తి అయిన పాట పుట్టుకతోనే అబ్బింది ఈ పిల్లవాడికి. అంతేకాక అతనికి విష్ణుభక్తి అపారంగా ఉన్నది. అందువల్ల ప్రతిరోజు ఇంటి నుండి బయలుదేరి వీణాపాణి అయి కావేరీ తీరానికి వెళ్ళి అక్కడే నిలబడి రంగనాథాలయాన్ని ఉద్దేశించి మధుర మోహనములైన గీతాలు పాడేవాడు. శ్రీరంగం ద్వీపంలాగా ఉంటుంది. దాని 4 వైపులా కావేరి ప్రవహిస్తూ ఉంటుంది. అతను నిమ్నజాతికి చెందినవాడు కావడం వల్ల పవిత్రమైన కావేరికి తన కాళ్ళు తగలకూడదనే ఉద్దేశంతో తీరాన నుంచుని పాటలు పాడేవాడు. అతను పెరుమాళ్ల కోవెలకు పోలేదు, అయినా గట్టున నిలబడే చక్కటి పాటలు పాడుతూ ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన వృద్ధుడయ్యాడు. 80 ఏళ్ళు దాటాయి. ఆయన పాటకి భక్తికి రంగనాథుడు పరవశుడైపోయాడు. ఆయన గొప్పతనాన్ని జాత్యభిమానం చేత విస్మరించే ఆలయ అర్చకులకు తెలియజేయాలని భగవంతుడు నిశ్చయించాడు. ఒకనాడు పెరుమాళ్ల తిరుమజ్జనానికి అంటే అభిషేకానికి నీళ్లు తీసుకుని వెళ్ళడానికి లోకసారంగముని అనే భట్టాచార్యులు కావేరీకి వచ్చాడు. ఇతరులలాగా ఆయనకి కూడా తాను బ్రాహ్మణుడు పండితుడిని అనే గర్వం చాలా ఎక్కువగా ఉన్నది. నీళ్లు ముంచుతూ గట్టవతల పాణర్ నిలబడి ఉండడాన్ని చూశాడు. నిమ్నజాతికి చెందినవాడు తనకు ఎదురుగా నిలబడి ఉండడమా అని ఆయనకి కోపం వచ్చేసింది. కానీ పాణరుకి ఆయన వచ్చిన విషయం తెలియదు. తన పాటలోనే మునిగిపోయి ఉన్నాడు పాణరు. ఆయన మనస్సులో విష్ణుమూర్తి పాదపద్మాలే నెలకొని ఉన్నాయి. ఆ సంతోషం కొద్దీ ఆయన మైమరచి గీతాలాపన చేస్తున్నాడు. ముని ఆయన పాటను సరకు చేయలేదు. దూరంగా తొలగిపోమ్మని చేతితో సైగ చేశాడు. కానీ ఆనంద పారవస్యంలో నిమగ్నుడే ఉన్న ఆయనకి ముని రాక గాని అతను సైగ చేయడం కానీ ఏదీ తెలియదు. దూరంగా తొలగకపోవడం వల్ల ముని అనుయాయులలో ఒకడు కిందకి వంగి చిన్న రాతిని ఆయన మీదికి విసిరేశాడు. రాయి తగలగానే పాణరుకి స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు. అభిముఖంగా ముని తిరుమజ్జనం కోసం నీళ్లు ముంచడం చూశాడు. తాను దగ్గరగా నిలబడి ఉండడం తగదని తలచి తనని మన్నించమని కోరుతూ ఆయన పక్కకు తప్పుకున్నాడు. కానీ ఆయనకి తగిలిన చిన్న రాయి ఆలయంలో గర్భగృహంలో ఉన్న రంగనాథుని నుదుటికి కూడా తగిలింది. రంగనాథుడికి నుదుటికి తగలగానే రక్తం కారడం ప్రారంభమైంది. నీటి బిందెతో వచ్చిన ముని పెరుమాళ్ల నుదుట నెత్తురు రావడం చూసి దిగులు పడసాగాడు. కారణమేమో తెలియక రాజుని సందర్శించి ఈ విషయం నివేదించాడు. భక్తుడైన రాజు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నెత్తురు కారడం చూశాడు. చూస్తూనే భగవంతుణ్ణి కీర్తించాడు. అందరూ భగవంతుడిని స్తుతించడం ప్రారంభించారు. కానీ భగవంతుడి మనస్సుని ఎవరు తెలుసుకోగలరు? ఆ రాత్రి మునికి ఒక కల వచ్చింది. స్వప్నంలో రంగనాథుడు కనిపించి, లోకసారంగా మాకు భక్తుడైన పాణరుకి నువ్వు అపచారం చేశావు. వెంటనే వెళ్ళి ఏటి ఒడ్డు నుంచి అతన్ని నీ భుజాల మీద ఎక్కించుకుని గుడికిరా అని ఆజ్ఞాపించాడు. లోకసారంగుడు మేల్కొన్నాడు. భగవదాజ్ఞను తలుచుకుని భయ సంభ్రమాలను చెందాడు. తెల్లవారింది. ఏటి ఒడ్డుకు పరిగెత్తుకు వెళ్ళాడు. తన కాలకృత్యాలు తీర్చుకున్నాడు. అలవాటు చొప్పున దూరంగా నిలబడి ఉన్న పాణర్ పాడుతూ ఉండడాన్ని గమనించాడు. పాణర్నలా చూడగానే ఆయన వద్దకు పరుగు తీశాడు. తన వద్దకు ముని పరిగెత్తుకు రావడం చూసిన ఆయనకి నిన్నటి సంఘటన గుర్తుకొచ్చింది. భయంతో ఆయన అక్కడ నుండి పరిగెత్తసాగాడు.
కానీ ఆయన్ని ముని విడిచిపెట్టలేదు. ఆయన్ని కలుసుకుని పాదాల మీదకి వాలి, మహాత్మా, రంగనాథస్వామి నిన్ను తన సన్నిధికి తీసుకురమ్మనమని నన్ను ఆజ్ఞాపించాడు, నన్ను మన్నించండి అని అన్నాడు. పాణర్ భయపడుతూ, మునివరా, నేను పంచముణ్ణి కదా, పవిత్రమైన శ్రీరంగం వీధిలో నేను ఎలా కాలు పెట్టగలను అంటూ మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తసాగాడు. అయినా ఆయన్ని ముని విడిచిపెట్టలేదు. మహాత్మా, నువ్వు తిరువీధిలో అడుగు పెట్టనవసరం లేదయ్యా, నువ్వు నా భుజాల మీద ఎక్కి కూచో, నేను మోసుకు వెళతాను, ఇది పెరుమాళ్ళ ఆజ్ఞ అని ప్రార్థించాడు. పెరుమాళ్ళ ఆజ్ఞకు వెంటనే ఆయన బద్ధుడైపోయాడు. ఆయన్ని ముని మోసుకు వెళ్ళసాగాడు. పట్టణంలోని వీధులు దాటి దైవ సన్నిధిలో ఆయన్ని దింపాడు. శయనిస్తున్న రంగనాథుణ్ణి, ఆ దివ్యాకృతిని, ఆ కరుణా విలాసాన్ని పాణర్ చూశాడు. పాదాది కేశ పర్యంతం దర్శించి సేవించి తన మనస్సులో గూడు కట్టుకున్న భావాలను 10 గీతాలలో వెలార్చి ఆ విధంగా స్తుతించాడు. రంగనాథుని దర్శించిన నేత్రాలు ఇతరులను చూడనేరవు అని ఆయన పాడుతుండగా కరుణాసముద్రుడైన రంగనాథుడు ఆయన్ని తనలో లీనం చేసుకున్నాడు. ఈ విధంగా పెరుమాళ్ళు భక్తి గరిమ వల్ల ఆయన పొందిన మహోన్నత పదవిని లోకానికి తెలియజెయ్యడమే కాక జన్మ వల్ల గొప్పతనం లేదు అన్న విషయాన్ని కూడా అక్కడున్న భక్తులకి తెలియచేశాడు. ఆ తర్వాత పాణర్ తిరుప్పాణాళ్వార్ అన్న పేరుతో వ్యవహృతుడైనాడు. ఆయన గీతాల్ని ప్రతిరోజు వైష్ణవులు ఆలపించాలని వైష్ణవ సంప్రదాయం చెబుతుంది. ఆయన విగ్రహాలు రాతిలోనూ తామ్రంలోనూ మలచబడి ఆలయాలలో ఉంచబడ్డాయి. వాటిని ప్రజలు నేటికీ పూజిస్తున్నారు. మునివాహన సేవ అని ఈ సేవని చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రధానార్చకులైన రంగరాజన్ గారు నిర్వహిస్తున్నారు. ఇంకా ఇక్కడితో ఇవాల్టి పఠనం ముగిస్తానండి. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. తిరిగి చక్కటి కథలను తరువాయి భాగంలో కలుసుకుందాం. ఇంక ఉంటానండి.